మీకు నిజంగా గెలుస్తారనే ధైర్యం ఉంటే ఈ అవసరం లేదు కదా. మీరు గెలుస్తారన్న ఒక భరోసా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా? అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అని అడుగుతా ఉన్నా. ఓట్లు వేస్తే కాలనీల మీద పెరగొడతారా? నిన్న ముట్టుకూరుకు సంబంధించి మార్చల్లో పొద్దునే ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్. అసలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేది ఏంది? వాళ్ళని మాత్రం యథేచ్ఛగా వదిలేశారు. సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు, ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు, అక్కడ బ్రహ్మానంద రెడ్డి తిరుగుతాడు, ఇక్కడ ఎరపతిరాయన తిరుగుతాడు. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళ పనులు చేసుకుంటారా? ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెనలేము సార్, కొట్టుకుంటే ఊర్లో మాకు తెలియదు. ఇదే సమాధానం అండి ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం. నేను ఎస్పీ గారు చెప్తున్నారు, చర్య తీసుకుంటాం సార్. ఏంది తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా? ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు. సార్ నేను దారుణం, పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మూడు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము, ఇక్కడ ఏజెంట్లు పాపం బయటికి రావాలంటే కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్పీకి సిఐలకి డిఎస్ఎల్ ఫోన్ చేసి ఎత్తట్లేదంటే కలెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ కరెక్ట్గా నాకు ఫోన్ చేసి అవసరం లేదన్ను వారికి తలకాయ వాళ్ళు కొట్టారు, ఇద్దరు కాలు చెల్లెరు కొట్టారు. నిజంగా ఉంటే రండి, ఉన్నాం కదా, మా వాళ్ళు ఉన్నాం కదా, రండి. 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు, మమ్మల్ని కొట్టండి, లేకపోతే మేము మిమ్మల్ని కొడతాము, అయిపోతుంది. వాళ్ళు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ బీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడోళ్ళు మగోళ్ళని చూడకుండా ఇల్లులు బాగా కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్